పెట్టకుండా నువ్వు ఏదో అంశాలు పేపర్ లీక్ అయింది మళ్ళీ పరీక్ష పెడతాడు. ఇప్పుడు వాడు ఇవాళ మొన్న వీళ్ళు ఫెయిల్ అయింది, నేను ఆ రోజునే చెప్పే ఫెయిల్ అవుద్దని. ఎందుకని అంటే నీట్ అనేటటువంటి పరీక్ష రాసేటటువంటి తల్లిదండ్రులందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళ పిల్లల్ని చదివించుకుని రేపు పొద్దున పరీక్ష ప్రిపేర్ చేయాలా? ఢిల్లీ వెళ్ళి కూర్చుని యాజిటేషన్ చేస్తే పరిష్కారం అవుతుందా? మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ టైం కూడా జరిగినప్పుడు ఏం చేశారు? సిబిఎస్ఈ లీక్ అయితే సిబిఎస్ఈ తేడా వచ్చింది, దిద్దుతారు అంతే. ఇప్పుడు నేను పెట్టాను నా దానప్పుడు తగ్గినప్పుడు 8 మార్కులు వేశారు రివాల్యుయేషన్, ఇంకో దాంట్లో 2 మార్కులు తగ్గించారు. అది లెక్కే కదా, దాన్ని ఎవడేం చేయలేరు. వాటి అనవసరమైన ఇష్యూస్ తీసుకుంటున్నారు వీళ్ళంతా. కానీ ఒకటి సార్, పార్టీలో లోపాలో లేదంటే అంటే దీన్ని ఫెయిల్యూర్ అనడానికి లేదేమో, లేదంటే ఒక శాఖ ఫెయిల్యూర్, దీనివల్ల ఎలాంటి కాక్రోచ్ లాంటి ఉద్యమాలు, ఇప్పుడు అన్నామలై ఆయన ఒకటి అంటున్నాడు పార్టీయా కాదనే తెలియదు ఇంకా, ఆయన ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి, దీన్ని ఎలా చూడాలి మరి? అంటే మనము ఒక్క విషయాన్ని మర్చిపోతున్నామండి, కమ్యూనిస్టుల ప్లేస్ లో కొత్త కమ్యూనిస్టులు అంతా అంతేనా? ఎప్పుడు ప్రశ్నించే తత్వం కమ్యూనిజం. అంటే ఇది కమ్యూనిజం అవుతుందా? అంతే కదా. అంటే నేను వీళ్ళు కమ్యూనిస్టులు అంటలేదు, కమ్యూనిజం మీన్స్ రెవల్యూషన్, క్వశ్చనింగ్. లైక్ ఇదివరకు పవన్ కళ్యాణ్ మాట్లాడితే గొప్పగా అనిపించేది, ఎందుకని ప్రశ్నిస్తున్నాడు, అతను ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తుంటే నవ్వుతున్నాం. అంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళు వస్తున్నారా? అంతే కదా. ఇవన్నీ దాని స్వరూపాలే. సమాజంలో ఎప్పుడూ కూడా మనకి ఇప్పుడు పెరుగుతున్న క్రమంలో 15 ఏళ్ల దగ్గర నుంచి మనలో ఒక ఆలోచన వస్తుంది, ఒక స్ట్రగుల్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ స్ట్రగుల్లో అమ్మా నాన్నలు చేసే పనిలో కూడా ప్రశ్నిస్తారు.